ఇవి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యని నిరుపేద వర్గాలు వారి విద్యా సదుపాయం కల్పింప చేయడానికి ప్రభుత్వ బాధ్యత భావించి ఈ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ పరంగా కూడా. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో అటు ఇంజనీరింగ్ కళాశాలలో కానీ, ఇటు సాధారణ ప్లేన్ గ్రాడ్యుయేషన్ కానీ, ఈవెన్ ఇంటర్ స్థాయి విద్యార్థులు కానీ అన్ని స్థాయిలో బోధనకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఈ విధంగా రీఎంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలవడం జరిగింది. సరే, తదుపరి కాలంలో అది కొనసాగటము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆ కార్యక్రమం కొనసాగింప చేయడంతో పాటుగా అమలు చేయబడుతున్నప్పటికీ కూడా గత 3 సంవత్సరాలు ముఖ్యంగా 2021-22 కానీ, 22-23 కానీ, 23-24 కానీ గత 3 విద్యా సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏదైతున్నదో, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విడుదల చేయవలసినటువంటి యొక్క ఈ ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయబడలేకపోవడంతో పేరుకపోయి ఇటు కళాశాల యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థులకు మరి వారికి కావాల్సినటువంటి విద్య పూర్తయిన తదుపరి సర్టిఫికెట్లు ఇవ్వడమే కానీ వారి కళాశాలల నిర్వహణ కూడా భారమైపోతుంది. కళాశాల ఈ ప్రోత్సహిస్తుంది, మా కోసం బకాయిలు వస్తాయని చెప్పాను. ఇక్కడ వాస్తవంగా కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు కాదు. ఇటు వ్యవసాయ రంగాన రైతాంగానికి రుణమాఫీ కానీ, వ్యవసాయ పెట్టుబడులు సమకూర్చడమే కానీ, ఇవాళ అటు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి కావాల్సిన నిధుల విడుదలే కానీ, ఇట్లా విద్య కూడా ఏదైతుందో నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా చెప్పండి. నేను ఈ అంశాన్ని అంటే దాదాపు ఐ థింక్ అబౌట్ 1000 crores ఉంటాయి అనుకుంటాను ఫర్ ఆల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ది స్టేట్. మనకి 21, 22, 22, 23, 24 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దాదాపు 1000 కోట్ల వరకు బకాయి పడి ఉంటుంది. ఈ 1000 కోట్లు కన్నా విడుదల చేయగలిగినట్టయితే మనం ప్రైవేట్ యాజమాన్యంలో విద్యా బోధన పొందుతున్నటువంటి ఒక విద్యార్థులకు కావాల్సినటువంటి ఒక సహకారం అందింపచేయగలిగినటువంటి వాళ్ళ మొత్తం ఒక భావనతో ఈ అంశాన్ని నేను రేపు రాబోయే శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తి చర్చించడంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ నిధులు విడుదల చేపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఇదేనా కానీ మీరు ఈ విద్యకు సంబంధించి మీరు చేస్తున్న కృషికి నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.